మహాబోధను మహత్తరమైన క్రమంలో ఎంతో ఉన్నతమైన క్రమంలో మీకు అందించాను నేను. కర్మ, పాప, దోష నిర్ణయ ప్రతిఫల బంధాల నుంచి మిమ్మల్ని అది విముక్తిని చేస్తుంది. ఈ జ్ఞానం మనం ఎందుకు మనకి జ్ఞానం కావాలి అంటే, మనం అంటాం కదా, ప్రతి ఒక్కరికి ఏం కావాలనుకుంటాము? ప్రతి ఒక్కరూ ఏం కావాలంటే, నాకు ముక్తి కావాలి అంట. ముక్తి అంటేనే బంధరాహిత్య స్థితి, దుఃఖరాహిత్య స్థితి, సచ్చిదానంద స్థితి. ఈ స్థితి ఎప్పుడు వస్తుంది? ఈ కర్మల నుంచి, ఈ దోషాలు నిర్ణయించే తత్వము, ఈ బంధాలలో ఇరుక్కుపోవడము, వీటి అన్నిటి నుంచి విముక్తి పొందినప్పుడే మనము ముక్తిని సాధిస్తాం. ప్రేమే దైవం, గుణదోషాలను ఎంచిన తత్వమే దైవం. ఎలా మీకు నేను దైవంగా జీవిస్తున్నానా లేదా అనేది మనకే ఒక్కొక్కసారి అనుమానం వస్తుంది. వచ్చినప్పుడు మనం చెక్ చేసుకోవచ్చు. మనకి ఇతరుల్లో ఎక్కడైనా లోపాలు, దోషాలు కనిపిస్తున్నాయా అంటే, మనలో ఇంకా ప్రేమతత్వాన్ని సంతరించుకోవాలి అనేది ఎరుగుతో గమనించుకోవాలి ఫ్రెండ్స్. ఏ రోజుకి ఆ రోజు చెకప్ చేసుకోవాలి. ఆత్మ విచారణ అనేది మామూలుగా అయితే, జ్ఞానం లేని సోల్స్ అయితే పైకి వెళ్ళిన తర్వాత ఆత్మ విచారణ చేసుకుంటాయి. కానీ మనము ఈ జ్ఞానాన్ని అందుకున్నాం కాబట్టి ఏ రోజుకి ఆ రోజు రాత్రి అయ్యేసరికి ఏ రోజుకి ఆ రోజు ఆత్మవిచారణ చేసుకొని, నాలో నేను ఏం పోగొట్టుకోవాలి, నేను ఏమి సంతరించుకోవాలి అని మనకే సెల్ఫ్ చెకప్ చేసుకొని వాటిని తొలగించుకోవడం ఈజీ. ఎందుకంటే చెప్పాడు కదా, ఒక సాక్షిగా ఉండు అంటున్నారు. తర్వాత ఎవరిలో తప్పులు వెతకు, ఆత్మనింద వేయకు. మనం ఎక్కువగా ఏంటంటే, ఇవన్నీ జ్ఞానం ఉంది, ఇప్పుడంతా విన్నాము పద్దాక. రేపు ఉదయం లేసి ఎవరన్నా ఫ్రెండ్ కనిపించారనుకో, ఆ ఫ్రెండ్ తో ఏం చేస్తాము? మూడో వ్యక్తి గురించి, మా ఇద్దరి మధ్యలోకి మూడో వ్యక్తి వస్తారు. అది కానీ మానేస్తే, ఇద్దరు వ్యక్తులు మాట్లాడేటప్పుడు మూడో వ్యక్తి గురించి మాట్లాడుకోవడం కానీ మానేస్తే, మనం ఇంచుమించు 90% వీటి నుంచి బయటపడతాం మాస్టర్. కానీ మనం ఏం చేస్తాము? ఇద్దరు వ్యక్తులు మాట్లాడేటప్పుడు ఆ ఇద్దరికి సంబంధించింది కాకుండా మిగతా వాళ్ళందరూ ఉంటారు. ఒకసారి చెక్ చేసుకుంటే, మనము ఒకవేళ మనం కనిపించకపోయినా మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మనల్ని, అందరూ ఇదే జ్ఞానంతో ఉండరు కదా, అటువంటిప్పుడు డిస్కషన్ లోకి వస్తుంది. అటువంటిప్పుడు మనమే ఎరుకులోకి వచ్చి మనం దాన్ని చెప్పొచ్చు వాళ్ళకి, ఇలాగ చేస్తే ఇలా ఉంటుంది, ఇలా చేయకూడదు అనే విషయాన్ని అందరికి తెలియజేయమనే చెప్పారు మాస్టర్, అంతా మాస్టర్ కూడా. మనం మొహమాటానికి పోయేసి ఏదో వినాలి కదా, వాళ్ళు ఏమని అనుకుంటారేమో అని చెప్పి వినడం కూడా, ఆ స్థితి కూడా దాటేయాలి. మనకి జ్ఞానం ఉంది, కావాలంటే మీరు కూడా ఈ బుక్ చదువుకోండి, లేకపోతే జూమ్ లో జాయిన్ అవ్వండి, ఇలా చేయకూడదు, ఇలా ఉంటుంది ఇది అని మనకు మంచిది బోధించవచ్చు మాస్టర్స్. అప్పుడు ఆ స్థితికే రావాలి. మనం ఏం చేస్తాం? ఇంకా మొహమాటంతో వినడము, వాళ్ళు చెప్పినవన్నీ వింటూ వింటూ ఉంటాం ఒకసారి. కానీ ఎరుకులోకి వచ్చేప్పుడు మనం గమనించుకునేసి, ఇది ఇది కాదు కదా మంది అని మనం ఎప్పుడు రియలైజ్ అవుతామో అప్పుడు పక్కన వాళ్ళకు కూడా తెలియజేయాలి. గుణదోషాలను ఎంచిన తత్వమే దైవం గనక, అంతే కదా మాస్టర్స్. మనలో తండ్రి ఎప్పుడు వీళ్ళ తప్పుల్ని నేను ఎంచను అంటున్నాడు. మనకి మాస్టర్ మనలో దైవము, ఆ పరమాత్మ మనకు మాట ఇచ్చే మనకు భూమి మీద పంపించారు. అంటే మీరు ఏది అనుకుంటారో, మీరు ఎలా ఆలోచిస్తారో, మీరు ఎలాగా ఉండాలనుకుంటా అలాగా నేను మీకు తయారవుతాను అన్నారు. అంటే మీ ఆలోచనే దైవము, మీరు ఎలా ఆలోచిస్తారో ఆ ఆలోచనే మీరు. కాబట్టి మనం ఎలా ఆలోచించాలి? నేనే దైవిక ప్రేమను, నేనే శాశ్వతాన్ని, నేను అపరిమితాన్ని, నేను క్రీస్తు చైతన్యాన్ని అని ఇలాగా పాజిటివ్ గా ఆలోచించుకుంటున్నారు అనుకోండి, మనలో న్యూరల్ అదే విధంగా ఫామ్ అవుతుంది. కాబట్టి పదే పదే ఈ అఫర్మేషన్స్ మనం గుర్తు చేసుకుంటూనే ఉండాలి ఫ్రెండ్స్. నిరంతర శాశ్వత వర్తమాన నిత్యత్వమే దైవము. దైవము అంటే ఈ వర్తమాన క్షణంలో ఉండటమే శాశ్వతమైన దైవము. మన వర్తమాన క్షణంలోనే ఉండాలంటే ఒక్కొక్కసారి గతంలోకి భవిష్యత్తులోకి వెళ్తూ ఉంటాం. కానీ మనం ఏదో ఒక కార్యంలో, ఏదో ఒక పనిలో లీనమవుతూనే ఉన్నాం అనుకోండి, ఎప్పుడు మనము ప్రెజెంట్ టెన్స్ లోనే ఉంటాం మాస్టర్. ఒక్కోసారి మనం ఎప్పుడైనా మన ఇంట్లో కుటుంబంలో ఉంటాయి కదా, ఏదైనా సమస్య ఏదైనా ఉన్నప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. అటువంటిప్పుడు నేను ఎందుకు ఆలోచిస్తున్నాను అని చెప్పి ఎరుకులోకి వచ్చి ఏదో ఒక కార్యంలో
లీనమైపోవాలి. ఆ లీనమైనప్పుడు ఏంటంటే ఎప్పుడు మీరు ప్రెజెంటెన్స్ లో ఉంటారు, అప్పుడే మన శరీరంలో అనుభూతిని మనం గమనించవచ్చు. తెలియకుండానే మనకి మనకి ఇక్కడ స్పైరల్ కార్డ్ లో కానీ, లేకపోతే ఇక్కడ హృదయ భాగంలో కానీ, ఇక్కడ సహస్రారంలో కానీ మనకి ఎలా ఉంటుందంటే చల్లదనంగా ఉండడము, ఏదో ఒక సంగీత అనేది మనకి తెలుస్తుంది. ఆ నిత్యత్వము సర్వస్వాన్ని సరువుల్ని స్వయంలో సమీకరించుకునే ఉంది. స్థితమై సర్వకార్యాలు, సర్వ సంకల్పాలు, అన్ని ఆలోచనలు, అన్ని అనుభూతులు, అన్ని అనుభవాలు, అన్ని విషయాలు ఉన్నాయి మనలోనే. ఎన్నో జన్మల నుంచి మనం పొందుతూ ఉన్న అనుభవాలు కానీ, మనం చేసిన కార్యాలు, దానికి తగ్గవన్నీ కూడా మన ఆత్మలోనే నిక్షిప్తమై ఉన్నాయి. ఇప్పుడు బయట సీసీ కెమెరా ఉంటుంది మాస్టర్. మామూలుగా సీసీ కెమెరాలో అక్కడ ఆ రూమ్ లో కానీ అక్కడ ఏం జరిగింది సీసీ కెమెరాలో ఏం ఉంటుందన్నమాట. అలాగే మన లోపల సీసీ కెమెరా ఉంది. ఆ ఆత్మే మన సీసీ కెమెరా. అది ఎన్ని జన్మలు ఎత్తినా ఎక్కడెళ్ళి చేసినా కూడా ఆత్మలోనే ఈ మన అనుభవాలు, అనుభూతులు, ఆ జ్ఞానం మొత్తము మన ఆత్మలోనే నిక్షిప్తమై ఉంది. ఆ దైవం మీ దోషాలను ఎంచుతున్నట్లయితే తన దోషాలను తాను ఎంచుతున్నట్లు మీరు ఆ దైవం ఒక్కరే కనుక, మనం గాని దోషాలను ఎంచుతూ గాని ఉంటే ఎవరి దోషాలు ఎంచినట్లు, మన దోషాలు మనమే ఎంచుకున్నట్లు. ఎందుకంటే అంతా ఉన్నది దైవత్వమే కాబట్టి. ఎలా నేను దైవాన్ని, ఇతరులు కూడా దైవమే కాబట్టి ఇతరులు ఎవరైనా సరే దోషాలు మనకు కనిపిస్తున్నాయి అంటే అవి మనలోనివే. అదే మా దృష్టికోణం అంటారు. మనకి మన కళ్ళతోనే మనం చూస్తాం అనమాట. అది వేరే సిచ్యువేషన్ ఉండదు. మన కళ్ళతో మనం చూసినప్పుడు అది మనకు అలా అనిపిస్తుంది, కానీ అది వేరేగా ఉండొచ్చు. అందుకే మాస్టర్స్ తో మీరు జడ్జిమెంట్ చేయొద్దని, తెలియకుండా మాట్లాడినప్పుడు అది మనకి తెలియందే కదా, అది నిజం కాదనమాట. అందుకని మాస్టర్స్ నో జడ్జిమెంట్, నో కంప్లైంట్స్ అంటారు. మీరు ఆ దైవం ఒక్కరే కనుక. యేసుక్రీస్తు కూడా ఏమన్నారు, నేను నా తండ్రి కుమారుణ్ణి, మీరు కూడా తండ్రి కుమారులే, మీరు నేను ఒక్కటే అన్నాడు. మనకు ఒక అఫర్మేషన్ ఉంది, ఫాదర్ అండ్ ఐ ఆర్ వన్. నేను నా తండ్రి ఒక్కడే. తండ్రికి ఉండేటివన్నీ మనకి ఉన్నాయి మాస్టర్. తండ్రికి ఏవైతే ఉన్నాయో అవన్నీ మన హక్కు, అది మన వారసత్వం. అది అవన్నీ మనకి ఆ ఎబిలిటీస్ అన్ని ఉన్నాయి కదా. మై సైకిక్ ఎబిలిటీస్ ఆర్ ఫుల్లీ డెవలప్డ్ అంటే ఆయన యొక్క అతీంద్రియ శక్తులు కూడా మనకు ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తున్నాము, పరిమితంగానే ఆలోచిస్తున్నాం. ఇంతవరకే చేయగలను, ఇంకా నేను చేయలేను అని. ఇప్పుడు ఒక అఫర్మేషన్ ఏం చెప్తున్నాము, నా పరిమితత్వం నుంచి అపరిమితంగా నన్ను ఆశీర్వదించండి. మన తండ్రికే చెప్పుకోవాలి. మనకి తెలియదు ప్రేయర్ కూడా ఎలా చేయాలో తెలియదు. మనం ఏం చేస్తాము, ప్రాపంచికమైన కోరికలు అడుగుతాం భగవంతుని. నాకు నువ్వే కావాలి తండ్రి, నువ్వు ఉంటే నాకు చాలు. ఎందుకంటే ఆయన ఉంటే అన్నీ వస్తాయి. కానీ మనమేం అడుగుతాము, ప్రాపంచికమైన మాత్రమే అడుగుతాం. ఇప్పుడు భక్త ప్రహ్లాదుడు ఉన్నాడు. మనకు పురాణాలన్నీ పిటి పురాణాలు కనిపిస్తారు. ఎందుకంటే పురాణాల ద్వారా కూడా మనం ఎంతో నేర్చుకోవచ్చు. ప్రహ్లాదుడు ఉన్నారు, ఆయన దైవాన్ని నమ్మాడు అంతే. దైవం మీద నమ్మకం. ఎక్కడ కొండల నుంచి దొయ్యని, నీళ్ళలో వేయని, పాముల చేత తడిపించని, ఆ ముళ్ళుతో కూర్చొని ఏమి చేసినా కూడా, కన్న తండ్రి ఏమి చేసినా కూడా ఆయన భగవంతుడు ఆయనే స్మరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే అంత నమ్మకం, అంతటి భక్తి మనలో ఉందా, మన హృదయంలో అంత దివ్యత్వాన్ని నింపుకున్నప్పుడు మనం దేనికి భయపడం. మన జీవితంలో వచ్చే ప్రతి దానికి, ఏ సమస్యకు, ఏ కష్టానికి, ఏ బాధకి, ఏ దుఃఖానికి మనము భయపడం, నిర్భయంగా ఉంటాం. ఇవన్నీ ఈ పురాణాల ద్వారా మనం నేర్చుకోవాల్సింది అదే. అలాగే మార్కండేయుడు ఉన్నాడు, ఆయన భగవంతుడిని నమ్ముకున్నాడు. ఆయన టెంకాయ కొట్టి పూజలు చేసి కర్పూరం కడ్డీలు అవన్నీ వెలిగించి పూజ చేయలే. నాకు నువ్వు ఉంటే చాలు, నాకు నువ్వు కావాలని చెప్పి ఆయన గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడు యమధర్మరాజు కూడా ఏమి చేయలేక ఆయన ప్రాణం ఇచ్చారు కదా. మరి అంతటి భక్తి మనము నింపుకోవాలి. ఆ విన్నసేపు, కొద్దిసేపు, లేకపోతే ఆ దైవాన్నే కాకుండా ప్రతి క్షణం కూడా ఆ దివ్య స్పృహలోనే మనము ఉండాలి. కనుక జీవితం అనబడుతున్న దివ్య ప్రేమ శాశ్వతంగా మీకు ప్రాప్తించే ఉంది. ఈ జీవితంలో కూడా ఆ దైవం యొక్క ప్రేమ మనకి ఎప్పుడూ ఉంది. ఒకప్పుడు ఉండి, ఇక్కడ చూడండి ప్రాపంచికంగా మన కుటుంబంలో ఒకసారి ఒకరు ప్రేమిస్తారు, ఒకసారి ఒకరు ప్రేమించరు. ఇప్పుడు అమ్మ ప్రేమ, కొద్ది రోజులు అమ్మ ప్రేమ చూసాము, మళ్ళా పెళ్లి అయిపోయింది, అత్తగారికి వెళ్ళాము,
తర్వాత మళ్ళీ భర్తను ప్రేమించాము, మళ్ళీ పిల్లల్ని ప్రేమించాము, తర్వాత మనవళ్ళు మనవరాళ్ళు ఫ్రెండ్స్ వీళ్ళందరినీ మన ప్రేమ మారుతూనే ఉంది కదా. తల్లిదండ్రుల మీద ప్రేమతో ఉన్నాం అనుకోండి, అత్తగారింట్లో మనం చేయాల్సిన పనులు చేయలేము. ఎందుకంటే ఎప్పుడు మన ధ్యాస ఎక్కడ ఉంటుంది, పుట్టిన వాళ్ళ మీద ఉంటుంది, పుట్టింటి వాళ్ళ మీద ఉంటుంది. అప్పుడు అత్తగారింట్లో మన వర్తమాన క్షణం మనం జీవించలేము. కాబట్టి భగవంతుడు ఏం చేస్తాడు, పెళ్ళిన తర్వాత మన ప్రేమ తల్లిదండ్రుల మీద నుంచి కొంచెం భర్త మీదకి వస్తుంది, తర్వాత భర్త దగ్గర నుంచి పిల్లల మీదకి, తర్వాత మనవాళ్ళు మనవరాలు. ఈ ప్రేమ అంతా మారుతూ ఉంటుంది, కానీ దైవం యొక్క ప్రేమ ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది, అది ఎప్పుడు మారదు. మనం ఎలా ఉన్నా కూడా పంచభూతాలు కూడా అంతే కదా మాస్టర్, అది ఎప్పుడు మనం ప్రేమిస్తూనే ఉంటాయి. అది ఒకరికొకలాగా ఉంటుంది, ఎప్పుడు ఒకేలాగా ఉంటాయి. కాబట్టి అవి అమరత్వంతో ఉన్నాయి. ఒక సూర్యుడు గాని, ఒక చంద్రుడు గాని, ఈ పంచభూతాలు గాని, ఇవన్నీ చెట్లు గాని, వాటికి ఎంతో ఆయుష్ ఉంది. ఎందుకు అంటే పని అవి చేయాల్సిన పని చేస్తూనే ఉన్నాయి, ఎప్పుడు ఒకేలాగా ఉన్నాయి. ఒక మారేది ఎవరంటే మనమే. ఈ క్షణం ఉన్నట్టు ఇంకో క్షణం ఉన్నాం, ఈ రోజు ఉన్నట్టు ఇంకో క్షణం ఉన్నాం. ఆ చిన్నప్పటి స్నేహాన్ని కంటిన్యూగా మన భూమి మీద ఉన్నంత వరకు ఎంతమంది స్నేహంగా ఉండగలుగుతున్నాము. అవసరాలతోనే ఉంటున్న ఫ్రెండ్షిప్ ఎక్కువ రోజులు ఉండదన్నమాట. మనం ఏది అన్కండిషనల్, మాస్టర్ చెప్పినట్టు అవ్యాజ్యమైన ప్రేమ అంటే అన్కండిషనల్ లో ఏది ఆశించకుండా ఎప్పుడు మన ప్రేమతో ఉంటామో ఆ స్నేహం కానీ ఏ బంధమైనా సరే నిలబడుతుంది. భగవంతుడు కూడా అలాగే మనం ప్రేమిస్తున్నాడు. కానీ మనకు అనిపిస్తుంది, మరి అంతగా ప్రేమిస్తుంటే నాకు ఈ బాధ, ఈ కష్టం, ఈ దుఃఖము ఎందుకు తండ్రి, ఎందుకు ఇచ్చావు అనిపిస్తుంది మనకి. కానీ మన హోంవర్క్ మనమే చేయాలి. ఈ భూమి అనే పాత్రాల మీద మనం నేర్చుకోవడానికే వచ్చాం, జ్ఞానాన్ని తీసుకోవడానికే వచ్చాం. ఒక పిల్లవాడిని మన స్కూల్కి తీసుకెళ్తాము, ఆ గురువు మీద నమ్మకంతో ఆ గురువు దగ్గర వదిలేసి వస్తాం. ఎందుకంటే ఆ జ్ఞానాన్ని అందుకోవాలని చెప్పి గురువు దగ్గర వదిలిపెడతాం. కానీ ఆ గురువు ఇచ్చిన హోంవర్క్ మనం చేస్తామా, చెయ్యము. ఆ బిడ్డే చేయాలి. ఎందుకంటే మనం చేస్తే వాడికి ఏం వస్తుంది అంట. నేను చదువుతాను, వాడి ఎగ్జామ్ వాడే కదా రాయాలి. కాబట్టి తండ్రి కూడా మనకేం చేస్తాడు, మన ఎగ్జామ్ మనమే రాయాలి, మనమే పాస్ అవ్వాలి, మనమే నేర్చుకోవాలి. నేర్చుకోలేదా ఈ జన్మలో మళ్ళా జన్మ తీసుకోవాలి. అంతే కదా. 10th క్లాస్ ఫెయిల్ అయిన అబ్బాయి మళ్ళీ ఏం చేయాలి, 10th క్లాస్ చదవాలి. అంతే మాస్టర్స్. కాబట్టి మన తండ్రి మనకు చేస్తాడు, కానీ మనం నేర్చుకునేది ఎప్పుడు. అందుకనే తండ్రి ఏంటంటే చూస్తా ఉంటారు, జ్ఞానాన్ని నా బిడ్డ బాగుండాలి అని చెప్పి, అన్ని ఆనందంగా జీవించాలని చెప్పి మన భూమి మీదకి వచ్చేటప్పుడు మనకు అన్ని ఏర్పరిచారు. ప్రకృతిని ఇచ్చారు, విశ్వాన్ని ఇచ్చారు. ఉదయం నుంచి మనకి ఎంతో మంది సహదైవాలు మనకి హెల్ప్ చేస్తూనే ఉన్నారు. ఎవరు మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరూ లేరు. ఏది కావాలన్నా, ఏ సమయానికి ఏది కావాలన్నా, ఎక్కడ కావాలన్నా మనకి ఇప్పుడు దొరుకుతూనే ఉంది ఫ్రెండ్స్. ఇంతకు ముందులాగా మనమే చేసుకోవాలని కూడా లేదు. మనం చేసుకోలేమా, బయట ఫుడ్ ప్రొవైడ్ అయిందన్న ఎక్కడ చూసినా అన్ని ఆనందాలు అన్ని ఇచ్చాడు, సమృద్ధిగా ఇచ్చాడు భగవంతుడు. కానీ ఇంకా బాధపడుతూ ఉంటే మనం ఏం చేయాలి. ఇంకా ఈ రోజుల్లో అన్ని ఇచ్చున్నాడు, బిడ్డలే చూడాలి అని కూడా ఏం లేదండి. బిడ్డలు ఎక్కడున్నా కూడా మనకి ఈ ఏదో ఒక విధంగా మనకి ఎక్కడ మనం ఉన్నామో వాళ్ళే మన ఫ్రెండ్స్, వాళ్ళే హ్యాపీగా అందరూ కలిసిమెలిసి హ్యాపీగా ఉంటున్నారు ఈ రోజుల్లో. ఎవరు గొడవలు కానీ అది కానీ అలాంటివేమి ఉండలేదు. తెలుసుకున్నారు అందరూ మనం హ్యాపీగా జీవించాలి, ప్రశాంతంగా జీవించాలి, ఆనందంగా జీవించాలి అనేది అందరూ తెలుసుకున్నారు ఇప్పుడు. మీ అనుభవాలు ఎంత నికృష్టంగా ఘోరంగా ఉన్నా దిగంతం మీద సూర్యోదయాలు, ఆకాశ మార్గం, సూర్యబింబపు గమనాలు ఆగిపోవడం లేదు. మీరు ఎలాగా జీవిస్తూ ఉన్నా సరే, నికృష్టంగా ఉన్నా, మీరు ఘోరంగా జీవిస్తూ ఉన్నా, ఏ సూర్యోదయము, ఏ సూర్యుడు ఉదయించడం ఆగలేదు, అస్తమించడం ఆగలేదు. అలాగే ఆకాశ మార్గం, సూర్యబింబపు గమనాలు కూడా ఆగిపోవడం లేదు కదా. భూమి తిరుగుతుంది, చంద్రుడు తిరుగుతున్నారు, ఎన్నో గ్రహాలు తిరుగుతున్నాయి, ఇవన్నీ కూడా ఏది ఆగడం లేదు. ఋతువుల ఆగమనాలు గతి తప్పని క్రమంలో సంభవిస్తూనే ఉన్నాయి. అంటే దేని పని అది చేసుకుంటూనే పోతుంది. అలాగే మనము కూడా ఒక స్థిత ప్రజ్ఞతతో, ఒక సాక్షిలాగా మన పని మనము చేసుకుంటూ, కుటుంబంలో అందరికి స్వేచ్ఛ ఇస్తూ, మన పట్ల మనం స్వేచ్ఛగా జీవించాలి కదా. ఇవి అన్ని స్వేచ్ఛగానే ఉన్నాయి. ఒక సూర్యుడు స్వేచ్ఛగా ఉన్నారు, ఇక ఆకాశ మార్గం, ఈ భూతత్వం గాని, మనకు కనపడే పంచభూతాలు గాని, అవన్నీ ఎంతో శక్తి ఉంది. ఒక గాలికి ఎంతో శక్తి, ఒక నీటికి ఎంతో శక్తి, ఒక భూమాతకి ఎంతో శక్తి, ఒక అగ్నికి ఎంతో శక్తి. మరి 5 రకాల పంచభూతాలతో తయారైన ఈ దేహానికి ఇంకెంత శక్తి ఉండాలి ఫ్రెండ్స్. ఎంతో ఉంది. కాకపోతే ఏంటంటే
మన శక్తిని మనము ఎంత అపరిమితులు అనే విషయాన్ని మనము మర్చిపోయాం. శాశ్వతాలం మనము పరిమితానికి చేసుకొని ఈ శరీరము అశాశ్వతం అని చెప్తాం, ఈ జీవితం అశాశ్వతం అంటాం. జీవితము శాశ్వతం, ఎందుకంటే ఈ జీవితంలో నేర్చుకున్న అనుభవాన్ని వదిలేసి వెళ్ళాం మనం. మళ్ళా జన్మ అంటూ ఉంటే వెళ్తాము. ఇప్పుడు మనకి జన్మ లేకుండా మన అమర జీవనం చిరంజీవులం కాబట్టి ఆ జ్ఞానం మనతోనే ఉంటుంది. కాబట్టి ప్రాపంచికమైన మాత్రమే ఇక్కడ వదిలేసి వెళ్తాం, అవి మాత్రము తీసుకొని వెళ్ళాం. కానీ మనం పొందిన జ్ఞానాన్ని, మనం పొందిన అనుభూతుల్ని మనతోనే ఉంటాయి, మన ఆత్మలోనే అవి నిక్షిప్తమై ఉంటాయి. ఉత్తర దిశకు అడవి పక్షుల వలసలు సాగుతూనే ఉన్నాయి. నిద్రకు ఉపక్రమిస్తున్న మీరు మీ ఇళ్ల తలుపులు మూసేసుకుంటున్నా రాత్రి పక్షుల కూతలు ఎప్పటికీ వినపడుతూనే ఉంటున్నాయి. పక్షులు కూడా ఏంటంటే వాటితో అవి చేసుకుంటూనే ఉన్నాయి, పగల గాని రాత్రి గాని వాటితో సంబంధం లేకుండా అవి అవిగానే ఉన్నాయి. ఆ నిత్యత్వాన్ని సునిశ్చితంగా మీరు గమనించి చూస్తే జీవితం మీకు ప్రసాదిస్తున్న క్షమాతత్వ శాశ్వతత్వ ప్రజ్ఞ తప్పకుండా మీకు ప్రాప్తించే తీరుతుంది. మనం కూడా అలాగా ఉన్నప్పుడు అలాగా నిర్మలంగా మన పని మనం చేసుకుంటూ ఒక సాక్షిగా ఉన్నప్పుడు మీకు కూడా శాశ్వతత్వము కదా. మనకందరికి రామత మాస్టర్ చెప్పేది రెండే, సృష్టి సిద్ధాంతము, అమరత్వము, క్రియేషను, ఇమ్మోర్టాలిటీ. ఎలాగున్నా మీ జీవితం ఎలాగున్నా సరే మీరే సృష్టించుకోవచ్చు. ఆరోగ్యము సృష్టించుకోవడం మీ చేతిలోనే ఉంది, సంపద సృష్టించుకోవడం మీ చేతిలోనే ఉంది, ప్రేమపూర్వకమైన సంబంధ బాంధవ్యాలను సృష్టించుకోవడం మీ చేతిలోనే ఉంది. ఈ మూడు బాగున్నప్పుడు మనం ఇంకా ప్రశాంతత లేకుండా ఎక్కడ ఉంటుంది? కానీ అవి ఉన్నా లేకపోతే మనం ప్రశాంతంగా ఉండాల్సిందే. తప్పకుండా మీకు ప్రసాదిస్తున్న క్షమాతత్వ శాశ్వతత్వ ప్రజ్ఞ తప్పకుండా మీకు ప్రాప్తించే తీరుతుంది. మీకు ఇవన్నీ ఇలా వాటన్నిటిని చూస్తే మనం ఏం తెలుసుకోవాలి? అవన్నీ శాశ్వతంగా ఉన్నాయి, క్షమాతత్వంతో ఉన్నాయి. ఆ విధంగానే మనము కూడా శాశ్వతము. క్షమాగుణం అనే ఒక ఆభరణం అనేది మనకి ఎప్పుడు కలిగి ఉండాలి హృదయములు అనేది మాస్టర్ చాప్టర్ తెలియజేశారు ఫ్రెండ్స్. ఇంకొక పేరు ఉంది, ఇది ఒకటి చూసుకొని తర్వాత క్లోజ్ చేద్దాం. తేలికబడిన ప్రేమపూరిత హృదయాలతో ఈ ఆత్మజ్ఞాన చర్చా సమావేశం నుంచి సంతోషంగా నిష్క్రమించండి. మీ హృదయం ఎలా ఉండాలి? ఇంత జ్ఞానం తీసుకున్న తర్వాత మీ హృదయం ఏమవ్వాలి? తేలికవ్వాలి, ప్రేమపూరితంగా ఉండాలి. ఈ ఆత్మ జ్ఞానం మీకు ఏమి ఇవ్వాలి అంటే తేలికపడిన హృదయాన్ని, ప్రేమపూరితమైన హృదయంతో మీరు సంతోషంగా నిష్క్రమించండి. మీ బరువులన్నీ, శ్రమలన్నీ ఇక్కడే తొలగిపోయాయి కనుక కదా. ఈ జ్ఞానం అంతా వచ్చిన తర్వాత మనకి ఏది కూడా మనకి కష్టం అనిపించదు, శ్రమ అనిపించదు. ఎందుకంటే అన్నిటికీ మనమే బాధ్యత తీసుకున్నాం కాబట్టి మనకి ఇవన్నీ మన హృదయం ఎంతో తేలిక పడినట్టు ఉంటుంది. కనుక మీ విముక్తి తథ్యంగా ప్రాప్తించే తీరుతుంది. అంటే మీరు ఈ దుఃఖరాహిత్యం నుంచి, ఈ బంధాల నుంచి ఖచ్చితంగా విముక్తి పొందే ఉన్నారు. దైవం సదా మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటున్నదని గ్రహించండి. మీరు దుర్మార్గులు కారని, సజ్జనులు కూడా కారని గ్రహించండి. మీరు పరిపూర్ణులు కారని, అపరిపూర్ణులు కూడా కారని, ఉన్నదున్నట్లుగా మీరు ఉన్నారని గ్రహించండి. అసలు మన లోపల, మన ఆత్మలో ఏదైతే ఏ కార్యం అయితే చేయాలనిపిస్తుంది ఆ కార్యాలు చేసుకుంటూనే ఉన్నాం, కానీ అవి ఏ పని కూడా దుర్మార్గము కాదు, ఏది మంచి కాదు, ఏది చెడు కాదు. ఉన్నదున్నట్లుగా మీరు ఉన్నారు అని గ్రహించండి. ఆ దైవం సదా మీతోనే ఉంటున్నాడు అని గ్రహించండి. దైవం ఎప్పుడు మనతోనే ఉంది. ఒక అఫర్మేషన్ కూడా ఉంది ఫ్రెండ్స్, ఐ యామ్ నాట్ అలోన్, ఆల్వేస్ విత్ గాడ్. నేను ఒంటరి దాన్ని కాదు, నేను ఎప్పుడు దైవంతో ఉన్నాను. ఆయన ఎప్పుడు మీతోనే ఉన్నాడు. ఆయన లేకుండా మనం లేము మాస్టర్స్. కాబట్టి ఆయన ఎప్పుడు మనతోనే ఉన్నాడు. అంటే కదా, ఒక తల్లి ఎక్కడ ఏ పని చేస్తున్నా కూడా తన దృష్టి అంతా ఎవరి మీద ఉంటుంది? బిడ్డ మీదే ఉంటుంది, ఏ పని చేస్తున్నా సరే. కాబట్టి మనలో ఇంకా ఆయన, మనం ఒకరిద్దరికే తల్లిదండ్రులం అయితే ఈ విశ్వానికి అందరికీ తండ్రి నా భగవంతుడికి ఆయనకి ఎంత ప్రేమ ఉంటుంది మన మీద. కాబట్టి ఆయన ఎప్పుడు మనతోనే ఉన్నాడు. ప్రేమానుభూతి ధ్యాస మీలో కలిగినప్పుడు ఆ ధ్యానంలో స్మరించండి. ప్రేమతో మీరు హృదయంలో అనుభూతి చెందుతూ నన్ను ధ్యానిస్తే ఆ ప్రేమ పవనం మరి ఎక్కడి నుంచో రానే రాదు. అది ఎక్కడి నుంచో రాదు. ఎక్కడుంది? మీ హృదయంలోనే ఉంది కనుక. అంతే కదా మాస్టర్, ఎక్కడ ఉందో అక్కడే వెతకాలి. అది ఒక చోట ఉంటే ఒక చోట వెతికితే రాదు కదా.
కాబట్టి మనము హృదయాన్ని ప్రేమతత్వంతో నింపుకోవాలి. ఇది మాస్టర్స్ ఈరోజు చాప్టర్. మాస్టర్స్ ఎవరైనా జ్ఞానాన్ని షేర్ చేసుకున్నాము. ఈ జ్ఞానం అంతా వచ్చిన తర్వాత మాస్టర్స్ మనం ఇంకా నెగిటివ్ గురించి ఆలోచించకూడదు. మనం ఎలా ఉండాలి అంతే, తర్వాత ఎలా ఉండకూడదు వదిలేద్దాం. మన బుద్ధి ఎలా ఉండాలో కావాలి అంతే. ఎలా ఉండాలో అలా ఉన్నాం మాస్టర్స్. కావాలంటే ఒక పాయింట్స్ వైజ్ గా రాసుకొని రోజు సెల్ఫ్ చెకప్ చేసుకోవచ్చు. చేసుకున్న మళ్ళీ ఒకవేళ వెంటనే మనకి ఆ విధంగా లేదనుకోండి, దాన్ని ఒక ఎరుగుతో మళ్ళా ఒక అభ్యాసం చేసేకొద్ది మనం దైవంగా జీవిస్తాం. ఇంత జ్ఞానం మాస్టర్ మీకు అందరికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మాస్టర్స్ మీరు మేడం నాగిని మేడం, మేడం గీతా మేడం, రమేష్ మాస్టరు, అపర్ణ మాస్టరు, ఏదైనా మాట్లాడతారా మాస్టర్స్ ఈ జ్ఞానానికి సంబంధించి? అఫర్మేషన్ చెప్తున్నామా? గుడ్ ఈవినింగ్ మేడం. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. ఒకసారి మాస్టర్స్ అంటే రామ్తా గారు ఏం చెప్పారంటే, అందరిలాగా చెప్పకుండా స్వీయంగా మనం ఏం చేసుకోవాలి, ఏదైనా కష్టం వస్తే ఆ కష్టం నుండి ఎట్లా బయటకు వెళ్ళాలి. ఎగ్జాంపుల్ వాళ్ళు లెమోరియన్స్ అట్లేషియన్స్ లెమోరియన్స్ ను చాలా బానిసలుగా, నీచంగా, నికృష్టంగా చూశారు. ఆ బానిస బతుకు నుండి ఆ చిన్న అబ్బాయి కూడా తన బాధ్యతను నిర్వర్తించాడు. తల్లిని చూశాడు, చెల్లిని చూశాడు, తర్వాత తల్లిని దహన కార్యం చేసిన తర్వాత అప్పుడు ఆలోచిస్తాడు, అరే మేము ఎందుకు ఇంత బాధపడుతున్నాము, నేను దేవుడు ఉంటే క్వశ్చన్ చేస్తాను అని చెప్పేసి తను నోన్ జర్నీ టు అన్నోన్ జర్నీకి పోతాడు మేడం. అంటే నేను దేవుణ్ణే క్వశ్చన్ చేశా, అసలు దేవుడు ఉన్నాడా లేడా తెలియదు, కానీ కొండపైకి వెళ్ళి దేవుణ్ణి చూస్తాను అని చెప్పి ఎంతో వ్యయ ప్రయాసాలు కూడా చేసి తర్వాత ఆ ఏంజిల్ ద్వారా ఖడ్గాన్ని పొంది, అంటే తను ఉన్న ప్లేస్ లోనే తను బాధపడకుండా, తను భయపడకుండా నేను ఇంకొక దారి వెతుక్కుంటాను అనే కాన్ఫిడెంట్ లెవెల్తో, అంటే మనకు కూడా కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని కష్టం అనకుండా ఇంకొకటి ఎట్లా చేయాలి, ఎట్లా పొందాలి, నేను విజయాన్ని ఎట్లా సాధించాలి అని ఒక మార్గాన్ని వెతుక్కోవాలి మేడం. మార్గాన్ని వెతుక్కోవాలని చెప్పేసి తన జీవిత చరిత్రలో చాలా చెప్పాడండి. అది చదివేటప్పుడు అయ్యో ఈయన జీవిత చరిత్ర ఎందుకు చదవాలి అనుకుంటాం, కానీ నిగూఢమైన అర్థాలు ఉన్నాయండి దాన్ని లోతుగా ఆలోచిస్తే. తర్వాత వెళ్ళటము, ఏంజిల్ రావటము, ఆ ఖడ్గం ఇవ్వటము, ఆ ఖడ్గంతో తన కిందకు వచ్చేసి ఒక గౌరవాన్ని పొందాను అనే కాన్ఫిడెంట్ లెవెల్తో విజయాలు సాధించాడండి. విజయం మీద విజయం, విజయం మీద విజయం, విజయం మీద విజయం సాధించేసి, అంటే తను వాళ్ళని చాలా నీచంగా చూశారు కాబట్టి తను ఏం చేశాడంటే వాళ్ళని రక్షించాలి, వాళ్లకు సమాన హక్కులు ఇవ్వాలి, అంటే సమానత్వం గురించి తను పోరాడాడు. వాళ్ళకి సమానత్వం ఇప్పించాడు, రాజ్యాన్ని ఇప్పించాడు. అదే కాకుండా తనకు ఒకసారి కత్తి జ్వరం పడుతుంది. ఆ టైంలో కూడా లాస్ట్ చుక్క పడుతా ఉంటే తను అయ్యో నేను చనిపోతాను అనకుండా సూర్యుడిని చూశాడు, చంద్రుడిని చూశాడు. అట్లా చూసేసి అరే వాళ్ళకు జీవితము చిరంజీవత్వం ఉన్నప్పుడు మనకెందుకు లేదు అని చెప్పేసి అలా దీర్ఘంగా ఆలోచన చేసేసి సూక్ష్మ బుద్ధితో ఆలోచన చేసేసి అమరత్వాన్ని మనం కూడా సాధించవచ్చు, అంటే మనిషి తలుచుకుంటే ఏదైనా చెయ్యొచ్చు అనే దాన్ని అసలు ఒక్కొక్క పాయింట్ అసలు అండర్లైన్లు ఏదైనా చేద్దామన్నా కానీ మనకు రాదండి. ప్రతి ఒక్క సెంటెన్స్, ప్రతి ఒక్క పారాగ్రాఫ్ ఇంపార్టెంట్ మేడం.
సో అట్లా మనిషికి కాన్ఫిడెంట్ లెవెల్ ని ఇచ్చాడు. మీరు ఏదైనా చేయగలుగుతారు. తర్వాత అంటే ఏదన్నా సాధించగలరు. మనిషిని నిన్ను నువ్వు ప్రేమించుకో, ఎదుటి వ్యక్తిని ప్రేమించు, ఎదుటి వ్యక్తిలో తప్పులు తీయకు, ఆ తప్పులు తీస్తే ఆ తప్పు నీ లోపలనే ఉన్నట్టు. సహనాన్ని సహనంగా చూడు, ప్రేమగా చూడు, జీవితాన్ని నందనవనం చేసుకో. అసలు ఒకటి కాదు, రెండు కాదు మేడం. మనం ఒక బుక్ మన లెవెల్లో రాసుకో, రోజు ఒక పేజీ చదువుకుంటే ఇంకా మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావండి. చాలా చాలా అలా చాలా ఉన్నాయి మేడం. అసలు ఒకటి ఉంది ఒకటి లేదని చెప్పలేమండి. బాగా అద్భుతంగా వివరించారు మేడం మాస్టర్ యొక్క జీవిత చరిత్రని. కానీ మాస్టర్ మన రామరావు మాస్టర్ యొక్క జీవిత చరిత్ర కానీ చూస్తే అసలు మనం దేనికి కష్టపడాలి? ఆయన చూడు ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని అనుభవించారు. మనకేమున్నాయి అసలు? అంతే. అయినా కూడా మనము ఏందో కష్టపడిపోతున్నాం, నాకేమున్నాయి సమస్యలు, నేనే బాధ కష్టం అనుభవిస్తున్నాను అనే ఉంటది మనకి. కానీ మాస్టర్ చూడండి ఎంత చాలా. అధిగమించారు. మనకు వచ్చే బాధ ఆఖరికి తన కోసం తను కాకుండా తన ప్రజల కోసం పోరాడి రాజ్యాన్ని ఇప్పిచేసి తను ఎన్నో రకాల శక్తులు అనలేము అక్కడ, ఎన్నో రకాల విద్యలు నేర్చుకొని మనకి ఎన్నో రకాల కాన్ఫిడెంట్ లెవెల్ ని అందించారు మేడం. అసలు సూక్ష్మంగా ఆలోచిస్తే మనిషి ఎలా బ్రతకాలి, ప్రాబ్లం నుండి ఎలా బయటకు రావాలి, ఆ ప్రాబ్లం ఎలా ఫేస్ చేయాలి, ఆ ప్రాబ్లం సాల్వ్ కావాలంటే ఎదుటి వ్యక్తితో గొడవ లేకుండా సాఫీగా పోవాలంటే ఎదుటి వ్యక్తిలో ప్రేమను వెతుకు, ఎదుటి వ్యక్తిలో సమానత్వాన్ని చూడు, అందరితో బాగుండు, ప్రకృతిని ప్రేమించు, ప్రకృతి నుండి నేర్చుకో, సూర్యచంద్రుల నుండి నేర్చుకో, పంచభూతాల నుండి నేర్చుకొని ఎన్నెన్నెన్నో విషయాలు చెప్పారండి తను. అందుకే మామూలుగా మనము రామ్తా వైట్ బుక్ ని మన స్టడీ అంటాం. ఎందుకంటే ప్రతి పదము మీరు చెప్పినట్టు ప్రతి వాక్యము ప్రతి పేరా కూడా ప్రతి దాంట్లో ఎంతో అర్థం ఉంది. కాబట్టి ప్రతి పదము కూడా ఇంపార్టెంట్ మాస్టర్. కాబట్టి మనకు రామ్తా బుక్ ని బుక్ స్టడీ అంటాం, బుక్ స్టడీ అంటాం. ఎందుకంటే ప్రతి పదములో ఒక అద్భుతం, ప్రతి పదము కూడా ఆనిముత్యం అనమాట. అది అంటే ఒక రోజు బుక్ తీసి కూర్చొని ఏదైనా ఇంపార్టెంట్ లైన్స్ రాద్దామని కూర్చుంటే అసలు ప్రతి ఒక్క లైన్ వివరంగా ఉంది మేడం. ప్రతి ఒక్క లైన్ ఇంపార్టెంటే. సో అబ్బో ఇది రాయటం కుదరదులే అని పక్కకు పెట్టేశానండి. ఖచ్చితంగా మాస్టర్. నేను కూడా ఏంటంటే బుక్ చదివి చెప్పడం నాకు ఇష్టం ఉండదు అనమాట. మామూలుగా రామ్తా క్లాస్ చెప్పమంటే చదివి చెప్పలేను నేను. చెప్పాలని చూస్తే రాసుకొని చెప్పదామంటే నాకు ఏది రాయాలి, ఏది రాయకుండా ఉండాలి అర్థం కాదు. ప్రతిదీ రాయాలి, ప్రతిదీ రాసినప్పుడు ఇంక బుక్ ఇంకా రాయడం ఎందుకు, బుక్కే పట్టుకొని చెప్పాలి. అందుకని ఖచ్చితంగా మేడం. అందుకే రామ్తా వైట్ బుక్ స్టడీనే అంటారు మామూలు. ప్రతి పదము కూడా ఒక ఆణిముత్యమే. ప్రతిదీ మన జీవితాన్ని ఎంతో అది చెప్పారు కదా, మహాబోధ మహాజ్ఞానం అన్నారు. మనకి కూడా ఇంకొకటి ఏంటంటే నువ్వు చేసే ప్రతి చర్యకు కారణం నువ్వే అని చెప్తారు మేడం. అది కూడా చాలా బాగుందండి. అంటే మనం ఏదైనా ఎప్పుడైనా మనసు శాంతంగా ఉన్నప్పుడు ఈ పని ఎందుకు జరిగింది, దేని వల్ల జరిగింది అంటే దానికి కారణం మనమే ఉంటామండి. చివర్లో ఏదో ఒక కారణంగా మనమే ఉంటామండి. ప్రతి కార్యం సర్వకార్యాలు మీరు మీకు ఉన్నత కోసమే, మీరు ఉన్నతంగా జీవించడానికి, మీ ఉన్నతమైన జ్ఞానాన్ని తీసుకోవడం కోసమే ఏ కార్యమైనా మీ దాకా వస్తుంది. అదే కదా మనకి అంత అత్తగారింట్లో అంతా జరిగిపోతుంది అనుకో మాస్టర్స్, మనకి పుట్టినీళ్ళు గుర్తుకే రాదు, అమ్మ నాన్న గుర్తే రాదు. మా ఇంట్లో బాగుందమ్మా నేను రానమ్మా, ఇప్పుడు నాకు మా ఇంట్లో నిద్ర వస్తుందా, ఉదయం పోయినా మళ్ళీ సాయంత్రం కల్లా మా ఇంటికి వచ్చేయాలా, ఇలాగ మాట్లాడుతూ ఉంటాము. అది ఏదో కష్టం వచ్చింది అనుకోండి, ఎవరు గుర్తుకొస్తారు? ఫస్ట్ మన అమ్మ నాన్నే గుర్తుకొస్తారు. అంతే. డబ్బులు అవసరమైన ఏదన్నా ఒక కష్టం వచ్చినా చెప్పుకునేదానికి అప్పుడు వాళ్ళు గుర్తుకొస్తారు. అప్పటిదాకా మనకి వాళ్ళు గుర్తుకు రాదు. అలాగే మనం కూడా ఏంటంటే భూమి మీదకి వచ్చి మాయలో ఇరుక్కొని, భ్రమంలో ఇరుక్కొని ఇదే బాగుందంటూ ఈ పునరపి జన్మ పునరపి మరణంలో ఉండిపోయి ఉన్నాం. అంతే.
అందుకనే కష్టాలు కూడా ఎందుకు ఇస్తారంటే జన్మ మనకి పరంపరలు ఆ దివ్యత్వం మనకు దూరం అయినప్పుడు ఈ ఒక బాధ దుఃఖం కూడా వస్తుంది మాస్టర్. అహంతో ఉన్నప్పుడు కానీ జన్మ పరంపరలలో కూడా చాలా బాగా చెప్పాడండి. నువ్వు జన్మ ఎత్తుతున్నావు అంటే అది నీ యొక్క ఇచ్ఛానుసారమే జరిగింది కాబట్టి నువ్వు ఎందుకు బాధపడతావు. అసలు ఏ ఒక్క చాప్టర్ వదిలేయాలన్నా వదిలేయలేమండి. చాలా చాలా బాగుంది మేడం. మీరు అద్భుతంగా మొత్తం చెప్పారు మేడం. మాస్టర్ యొక్క జీవితం చక్కగా వివరించారు. అంతేకాదు మాస్టర్, ఒక మార్కెట్ కి వెళ్తాము, టమోటాలు తెచ్చుకున్నాము, అందులో మంచివి ఉంటాయి, కులిపోయినవి ఉంటాయి. మనమే తెచ్చుకున్నప్పుడు మనం ఎవరిని నిందిస్తాము, అంతే, ఎవరిని అడుగుతాము? అదే మన ఇంట్లో ఎవరన్నా తెచ్చారనుకోండి, మన భర్త గాని పిల్లలు కానీ తెచ్చారనుకోండి, ఇదేంది నాన్న ఇలాంటివి తెచ్చావు, నీకు ఇది కూడా తెలియదు అని అడగతాం. కానీ మనమే తెచ్చుకుంటే ఎవరికి చెప్పం. ఎందుకంటే అంతే. మనమే చెప్తాము, ఎవరు చెప్తాము? చల్లగా కష్టంగా పడేసి మంచిగా వండుకొని పక్కన పెట్టి కాము తిండిపోతాం. అంతే అంతే ఎవరు ఏమి జడ్జి చేయబడలేదు, ఎవరిని నిందించబడలేదు. మన జీవితానికి మనమే సృష్టికర్తలు. అంతే అంతే కదా మాకు మనమే బాధ్యత తీసుకున్నప్పుడు ఎవరిని అంటాము, ఎందుకు బాధపడతాము? అంతే మేడం. తర్వాత శాంతము స్వభావము, తర్వాత క్రైస్ట్ యొక్క భావాన్ని గురించి చెప్పాడు. అసలు అసలు ఒకటి చెప్పారు ఒకటి చెప్పలేదని కాదు అవును. మేడం. బుక్ తీసుకొని పెన్ను తీసుకొని రాద్దాము అని అంటే అసలు మొత్తము ప్రతి వర్డింగ్ ఒక మీనింగ్ ఉంటది మేడం. యాక్చువల్ గా మామూలుగా అయితే మేము లెక్చర్ చెప్పడానికి పోతే నైట్ అంతా లెసన్ ప్లాన్ లో దాని ప్రకారం రాసుకొని చిన్న పేపర్ మీద పాయింట్స్ రాసుకొని దాని మీద స్పీచ్ ఇచ్చేసి వస్తాము. సో ఇట్లా రాసుకుందాం అని అంటే రావట్లేదండి. ప్రతి లైన్ ఇంపార్టెంటే, ప్రతి పదం ఇంపార్టెంట్ దాంట్లో. నాకు కూడా మీకు వచ్చింది అనిపించింది మాస్టర్. చక్కగా అద్భుతంగా చెప్పారు. ఈ అవకాశం ఇచ్చిన జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఫ్రెండ్స్. మీకు కూడా ధన్యవాదాలు మేడం. నన్ను జాయిన్ చేయించిన నేను నా ఫస్ట్ లో నా చేతికి వచ్చిన బుక్ రామ్తా బుక్ మాస్టర్. ఫస్ట్ గ్రీన్ వాల్ పేపర్ ఉంది, అది వచ్చింది. దాన్ని చదవకుండా వదిలేసా. మళ్ళీ బ్లూ కలర్ వాల్ పేపర్ ఉంది, అది వదిలేసా. ఇప్పుడు బ్రౌన్ అది షేడ్ లో అది ఉంది, అది వదిలేసా. మళ్ళా నాకు అనుకోకుండా నాకు వైట్ బుక్ కావాలి, ఇక్కడ ఇంగ్లీష్ వైట్ బుక్ కావాలి అని అనుకున్నాను. ఫారిన్ లో ఉంది కదా రామ్తా బుక్, ఇంగ్లీష్ బుక్ కావాలి అనుకున్నా. తర్వాత ఎవరో అనుకోని ఫ్రెండ్, పరిచయం లేని ఫ్రెండ్ పరిచయం అయ్యి వాళ్ళ ఆడబిడ్డ ఫారిన్ లో ఉందని చెప్పి బుక్ తెప్పించి డబ్బులు కూడా వద్దని చెప్పారు. వైట్ బుక్ డబ్బులు కూడా వద్దని చెప్పారు. మా వైట్ బుక్ కూడా ఇక్కడే ఉంది, నేను చూపిస్తాను రేపైనా. ఒక్క నిమిషం మాస్. రేపు తీసుకెళ్తాను. అది ఫ్రెండ్ వద్దని తెచ్చిచ్చేసి మళ్ళీ ఆ ఫ్రెండ్ కనిపించలే. ఇంకా అమ్మాయి ఇప్పుడు చాలా రోజులకి మా ఇద్దరికి పరిచయమే లేదు మాస్టర్. కాబట్టి మనం కోరుకుంటే ఖచ్చితంగా ఆ తండ్రికి తెలుస్తుంది. ఖచ్చితంగా మనం ఏం కోరుకున్నాం అనేది. ఆ రామ్తా మాస్టర్ ఇప్పుడు ఇది జరుగుతుందన్నా కూడా ఆయన లేకుండా ఉన్నాడా, ఆయన చైతన్యం లేకుండా ఉందా, ఆ వైబ్రేషన్ తెలుస్తూనే ఉంది. అంతే మేడం. మా అఫర్మేషన్స్ సుబ్బలక్ష్మి మేడం గారు పెట్టినవి ఉంటాయి కదండి. అంటే కామ్గా కూర్చొని వింటా ఉంటే బాడీ వైబ్రేట్ అవుతుందండి. బాడీ వైబ్రేట్ అవుతుంది, అణువణువు పులకించిపోతుంది మేడం. నాకు నేను ఎన్నోసార్లు ఇక్కడ వదిలేసి నాకు వేరే వర్క్ మీద వెళ్తూనే ఉన్నాను మాస్టర్ మామూలుగా. అయినా కూడా నన్ను ఆయన వెంటాడుతూనే ఉన్నారు, చుట్టుపడి తీసుకొచ్చి కూర్చోబెడతానే ఉన్నారు. తర్వాత మనిషి యొక్క కాన్ఫిడెంట్ లెవెల్ ను పెంచుతా ఉన్నది మేడం. ఈ బుక్ చదువుతా ఉంటే నేను చెయ్యగలను, నేను చేస్తాను అని చెప్పేసి బాధ రావట్లేదని కాదు, వచ్చినా గానీ అది అంతకుముందు గంట ఉండేది, ఇప్పుడు ఒక 10 minutes 5 minutes లో సరే ఇది మనమే కోరుకున్నాం కదా అని చెప్పేసి సెట్ అయిపోతున్నామండి. ప్రాబ్లమ్స్ నుండి బయటపడుతున్నాం. ఎప్పుడు మాస్టర్ ఒక్కటే, ఈ రోజు వచ్చిన కష్టం రేపు ఉండదు, ఈ రోజు వచ్చిన ఆనందము రేపు ఉండదు. మనం ఎంత తలుచుకున్నా మన చేతిలో లేని కొన్ని అలా వదిలేయాల్సిందే మాస్టర్.
మాస్టర్ అంతే కాలమే సమాధానం చెప్తుంది. అంతే. కాబట్టి మనం బాధపడి దుఃఖపడి ఇంకా అనారోగ్యం తెచ్చుకోవడం తప్ప ఇంకేది లేదు ఫ్రెండ్స్. ఎప్పుడు ఆ, మన మనసుని ఉల్లాసంగా తను ఉత్సాహంగా ఉంచుకోవాలి. అందుకోసమే రామ్తా గారు ప్రకృతిని ఎగ్జాంపుల్ గా చెప్పారండి. ప్రకృతి ఎలా అంటే తన ధర్మాన్ని తను నిర్వర్తిస్తది. ఆ తుఫాన్ వస్తే ఆకులు రాలిపోతాయి, కాయలు రాలిపోతాయి, కానీ మళ్ళీ తన ధర్మాన్ని మళ్ళీ పునః పునః ఏంటంటారు, మళ్ళీ పునరుద్ధరించుకోవడం చేస్తుందండి. మా కొత్త ఇంటి చెట్లు ముందర పెట్టుకోవాలి. మా ఇంటి ముందర మా అత్తయ్య గారు 20 years బ్యాక్ మల్లె చెట్టు పెట్టారండి. నేను హాస్పిటల్లో ఉన్నాను. వెళ్ళేసరికి పై వాళ్లకు అడ్డొస్తుందని చెట్టు కొట్టేశారండి. సో చాలా ఏడ్చాను. సో పని వాళ్ళకి నీళ్లు పోయమ్మా అన్నారు. ఒక్క చెట్టు పోయి ఇప్పుడు 25-30 చెట్లు పిలకలు వచ్చాయండి. అంటే తను ఆ చెట్టు యొక్క ధర్మం ఏంటి, మొత్తం చెట్టు 30 ఏళ్ల చెట్టు 3 అంతస్తులు పాకిందండి. అది అంత పెద్ద చెట్టును కొట్టేసినా గాని మళ్ళీ డెవలప్మెంట్ వైపుకు వెళ్తా ఉంది. సో రామ్తా గారు ఎందుకు చెప్పారు అంటే, ప్రకృతిని ఎందుకు ఇది చేశారంటే, తుఫాన్ వస్తుంది, గ్రహణాలు వస్తాయి, ఎన్నో రకాల ఆటంకాలు వస్తాయి, తర్వాత ఎన్నో వస్తాయి మేడం. కానీ మళ్ళీ తన రెగ్యులర్ లైఫ్ లోకి, తన యొక్క రెగ్యులర్ కర్తవ్య నిర్వహణ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతాయండి. సో ప్రకృతిని మనకు ఎగ్జాంపుల్ గా ఇచ్చి, మీరు మీ యొక్క ధర్మాన్ని ఈ రోజు మీరు అనుభవించండి, తర్వాత నెక్స్ట్ దాని గురించి ఆయన ఆలోచించకుండా అసలు చాలా బాగా చెప్పారండి. నాకు చెప్పటం రావట్లేదు కానీ చాలా బాగా చెప్పారు మేడం. చెప్తున్నారు, అద్భుతంగా చెప్తున్నారు. ఒక సండే రోజు మనము అందరూ ఒపీనియన్స్ మనం ఒకసారి డిస్కస్ చేసుకున్నాం మాస్టర్స్. ఓకే మేడం. ఓకే. ఏంటంటే ఒకటే మాస్టర్ చెప్పారు. ఏ మాస్టర్ ఏం చెప్తున్నారంటే, జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి, సముద్రం అంతా ఒక అలలు రాకుండా ఉండవు, మనసు అంతా ఒక ఆలోచన రాకుండా ఉండవు, మీరు ఎమోషన్ బాడీ మీలో ఉంది కాబట్టి ఎమోషన్స్ రాకుండా ఉండవు, కానీ మీరు పడిపోయినా వెంటనే లేయాలి. అదే చెప్పారు వివేకానంద మాస్టర్. పడిపోయానంటే వాళ్ళ పడిపోతుంది, మళ్ళా పైకి చేస్తున్నమాట. ఆ తరంగాలు అనేవి తగ్గుతాయి, పెంచుతాయి, ఒడ్డుకు చేరుతాయి. అలాగే మన జీవితం కూడా క్షేమంగా ఒడ్డుకి చేరిపోతుంది మాస్టర్. కానీ మనం ఎరుగుతూ ఉండాలి. కానీ నిరాశ నిస్పృహ మాత్రం మన జీవితంలోకి రానికూడదు. బాధ దుఃఖం కన్నా కూడా నిరాశ నిస్పృహ అనేది మరీ డేంజర్. ఎందుకంటే ఆ నిరాశ నిస్పృహలో మన వర్తమానంలో ఉండలేము, మనం ఏ పని చేయలేము. వర్తమాన క్షణం లేనప్పుడు ఇంకా భవిష్యత్తులో మనం ఏం చేయగలం? ఈ వర్తమాన క్షణమే మళ్ళా రేపటి భవిష్యత్తు. కాబట్టి అంత రావణాసురుడితో యుద్ధం చేసే రాముల వారు కూడా ఆయన ఎంత ఒక తల నరికేస్తే మళ్ళీ 10 తలలు వస్తున్నాయి. ఆయన కూడా నిరాశ నిస్పృహకు లోనయ్యాడంట. అయిపోయింది యుద్ధము చాలు అని అనుకుంటున్నప్పుడు కూడా మళ్ళీ లేసి వస్తున్నారు రావణాసురుడు. అప్పుడు ఆయన ఆగస్త్య మహాముని ఆదిత్య హృదయం చెప్పాడు. అంటే ఈ ఆదిత్య హృదయంతో నువ్వు ప్రార్థించు రామా, నీకు ఇప్పుడు విజయం తథ్యము అని చెప్పాడంట. అలాగే ఆయనకి తెలుసు ఈ భూమి మీద ఈ మనుషులు నిరాశ నిస్పృహకుడు ఎదురవుతుంది, దీని నుంచి కూడా వీళ్ళు బయటపడాలి అని మనకి ఎంతో జ్ఞానం చెప్పాడు కదా మాస్టర్. పురాణాల్లో కూడా భగవంతుడే ఆయన కూడా నిరాశ నిస్పృహ భూమి మీద జన్మ తీసుకున్న తర్వాత అనుభవించాడు. అది ఎలా ఉంటుందో కూడా చవి చూడాలి. కానీ మన వెంటనే ఎదుగుతూ ఉండి నెయ్యగలగాలి వెంటనే. అక్కడే మనం డౌన్ అయ్యాం అనుకోండి, అలాగే డౌన్ వెళ్ళిపోతుంది. బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, అద్భుతంగా జీవించవచ్చు. ఎప్పుడు మన మనసును ఎలా ఉంచుకోవాలంటే ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంచుకోవాలి. ఎవరు మనమే ఉండాలి అంతే. అన్ని ఉన్నాయి ఇప్పుడు యూట్యూబ్లో అన్ని దొరుకుతున్నాయి. హ్యాపీగా మన జీవితం వైభవంగా జీవిస్తుంది అంటారు. ఏం తక్కువ మనకి? నేనేమి అన్ని ఇచ్చుంటారు ప్రతి ఒక్కరికి. ఈ రోజుల్లో సంపాదించుకోవడానికి కూడా అన్ని మార్గాలు ఇచ్చారు. ఓకేనమ్మా మాస్టర్స్, మనం అఫర్మేషన్ చేసుకుందామా? ఒకసారి డిస్కషన్ చేసుకుందాం మేడం. టైం అయిపోతుంది కాబట్టి ఒక 10 నిమిషాలు అఫర్మేషన్ చెప్పుకొని క్లాస్ క్లోజ్ చేసుకుందాం మాస్టర్. ఓకేనా మాస్టర్? చక్కగా అంతర్ముఖం అవుదాం ఫ్రెండ్స్. మన లోపలికి మనం ప్రయాణం చేద్దాం.
మన సంకల్పాన్ని మనలో తండ్రికి తెలియజేస్తూ ఫోకస్ చేస్తూ మన నుదుటి పైన మన ఫోర్ హెడ్ పైన ఫోకస్ చేస్తూ మన కణంలోకి ఆ సంకల్పాన్ని నింపుకుంటూ ధ్యానంలోకి వెళ్దాం. అంతరంగా అవుదాం మాస్టర్స్. I am Christ consciousness realized. I am filled with vital energy. I am my deeper mind. I am the mind of God, the Father, and I are one. I am the power of God. I am God. I am awakened. I am enlightened. My consciousness is expanded. I am unlimited mind. My brain is open. I am one with all lives. I am joy. I am love. I see the God in all people and things. I love unconditionally myself and others. I am worthy. I am understanding. I am righteous. My greater mind appeared. I am immortal. I do unto others as I would have them do unto me. I am everything a master is. I am complete freedom. I am my own power. I take responsibility for my life. I am impeccable. I am moral. I am fearless. I am humble. My psychic abilities are fully developed. I know the thoughts of others. I can see things others do not. I know the future and make my choices accordingly. I am precognitive. I have teleportation ability. I leave my body regularly and remember my journey. I slumber in twilight. I am a lucid dreamer. My dreams are wide and lucid. I remember my dreams. I control my actions in my dreams. I dream other dimensions. I dream past life experiences. I dream future experiences. My God talks to me in the dream state. I travel dimensionally. I can fly. I respect myself. I respect others. I experience my conscious self. I see in full view my radiant body. I see the Ramta's radiant body. I see clearly the energy fields of every individual. Every day my joy grows. I live in the now. I am 0. I have visions of the golden plan of paradise. I go to the Ram's house. I remember my life with Ramta. I remember all that Ramta taught me in his lifetime. I remember. I am a time traveler. I commune with great being. I have made contact with the entity behind the door.
My book of life is open and I remember. I remember my past lives. I remember my future. I am fabulous imagination. I visualize easily and dimensionally. What I imagine is real. What I imagine is my primary reality. I am an alchemist. I have the power to create my life the way I want it to be. I can create anything I want. My manifestations come quickly. I accept change. I am prepared for change. I accept change in my life. I release and let to go of the past. I live in the present. I am evolved in my attitude. I master my habits. Every day, in every way, I am getting better and better. I am self-inspiration. My talents surface and flow freely. My creativity flows freely. I am genius mind. I am blue body. I can access my blue body at will. I am Shiva the destroyer. I am master of delight. My conscious impressions are realized. I have the ability to raise my frequency at will. I am master of focus. My power of concentration has increased. I can move objects with my mind. I walk through walls. I accomplish the labyrinth. I am a healer. God flows through me in oneness. Those I touch are healed. I am master of remote view. హాయిగా కాంటంప్లేషన్ అవుతూ మాస్టర్స్ యోగ నిద్రలోకి వెళ్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ఐ లవ్ అండ్ ఆల్ మాస్టర్స్.